శ్రమ, శోధన ఈ రెండు దుష్టుడు క్రైస్తవులను నిరాశపరచడానికి తరచూ ఉపయోగించుకునే ఆయుధాలు. అనేక శ్రమలను ఎదుర్కొని 10 సంవత్సరాలు నిరాటంకంగా సువార్తను బోధిస్తూ మిషనరీ పరిచర్యలు నిమగ్నమై ఉన్న పురుషోత్తమ చౌదరి గారి మీదకి ఈసారి శోధన అనే బాణము విడవబడింది. కొంతకాలము తట్టుకున్న తరువాత 1844వ సంవత్సరంలో తీవ్ర శోధన ముందు చౌదరి గారు తల వంచారు. అయితే కొంతకాలానికే పశ్చాత్తాపము ఉప్పెనలా పొంగుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తన స్వంత మాటలలో ఆయన ఇలా అన్నారు: నేను బెర్హంపూర్లో నివసిస్తూ దేవుని పరిచర్యలో నా కాలం గడుపుతూ ఉన్నాను. నువ్వు నిజముగా దేవుని సేవ చేయలేవు అని చూపించడానికి సాతాను ఎలా పాపములోనికి పడవేయుటకు మనలను వెంబడిస్తూ ఉంటాడో నాకు బాధాకరముగా అర్థమైంది. ఆ దినాలలో నాలో ఉన్న శరీరేచ్ఛలను సాతాను మీటినప్పుడు నేను పాపములో పడిపోయాను. నా పతనము తీవ్రముగా బహుభయానకముగా ఉన్నది. ఎందుకంటే నేను జాగరూకినిగా లేను. గర్జించు సింహము వలె సాతాను నన్ను మృంగివేయడానికి వచ్చినప్పుడు నేను వానికి చోటిచ్చాను. అందుకు సాతాను నాలోనికి ప్రవేశించాడు. నా మనోనేత్రము మూయబడి నేను గాఢాంధకరమైన పాపములో పడిపోయాను. ఈ మాటలు తన పాపమును గురించి పురుషోత్తమ చౌదరి గారు ఎంత తీవ్రముగా తీసుకున్నారో ఆలోచిస్తున్నారో మనకి తెలుపుతున్నది. దేవుని కృప వలన పాపములో పడినను దేవుడు ఆ పాపపు స్థితి నుండి చౌదరి గారిని విడిపించాడు. పురుషోత్తమ చౌదరి గారు ఇలా తన పాపముతో పోరాటము జరుపుతూ ఉంటే ఈ విషయాలు తెలిసిన విల్కిన్సన్ గారు చౌదరి గారిని వదిలిపెట్టలేదు. ఆయనను అర్థము చేసుకుని మంచి స్నేహితునిగా చౌదరి గారిపై దయ చూపించారు కూడా. ఇది చౌదరి గారిని ఇంకా తీవ్రంగా కలవరపరిచింది. విల్కిన్సన్ గారితో ఉండాలంటే చౌదరి గారికి నామోషి కలగడం ప్రారంభమైంది. అందుకే కటక్లోని తన గృహములో కాక కత్యోది నది తీరానికి తరచుగా వెళ్తుండేవారు చౌదరి గారు. అక్కడ తన పాపమును ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ ఒంటరిగా దేవుని ఎదుట సాష్టాంగపడుతూ ప్రార్థిస్తూ ఉండేవారు పురుషోత్తమ చౌదరి గారు. ఆ ప్రక్కనే ఉన్న ఒక గుహలో ఆ దినాలలో ఆయన ఈ పాట రచించారు: త్రాహిమాం క్రీస్తునాథ దయజుడ రావే, నేను దేహి అనుచూ నీ పాదముల దిక్కుగా చేరితినిపుడు. ఈ పాట మొదటి చరణంలో ఆయన తన పాపపు దుస్థితిని ఇలా వర్ణించారు: గవ్వ చెయ్యరాని చెడ్డ కర్మేంద్రియుడనై రవ్వపాలై నేనెంతో నెవ్వబొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు దరగదు నా పాపరాశి, ఇవ్విధమన చెడిపోతే నేనేమీ సేతు నోహోహో. దిక్కులేని వానిగా ఉన్న ఆయన ఆఖరి చరణమునకు వెళ్ళేసరికి ఏం జరిగిందో చూడండి. నిన్ను చేరి సాటిలేని నిత్యానందం అందబోవుచున్నప్పుడు నిందలు నాకెన్ని చేరినా విన్నిదము లేకుండా నీవే నా మదికి ధైర్యమిచ్చి ఎన్నిట రక్షించితివి, నా ఎన్న నీకు స్తోత్రము హాహా. నేనేమి చేయగలను అన్న ఆవేదనతో ప్రారంభమైన ఈ పాట ముగిసేసరికి తనను తిరిగి నిలబెట్టిన ధైర్యమిచ్చిన క్రీస్తుకి స్తోత్రముతో ముగించారు పురుషోత్తమ చౌదరి గారు. ఓహోహో అన్న పాప దుస్థితి నుండి ఆహాహా అన్న రక్షణ ఆనందహేలి వైపు మనము కూడా వెళ్ళాలంటే త్రాహిమాం అంటూ ఆ క్రీస్తు పాదాలనే చేరాలి కదా. అలా ఆయన దయను కోరుతూ ఆయనను చేరుతారన్న ఆశతో సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా కలుద్దాం.